పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శామ్. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులరా, మరి ముఖ్యంగా ఈరోజు స్త్రీమూర్తుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని తెలియజేయదలుచుకున్నాము. ఓ యవ్వన స్త్రీ, నీ జీవిత గమనం ఎలా ఉంది? ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? లోకాశ, శరీరాశ మరియు జీవపు డంబముతో జీవిస్తున్నావా, లేదా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవే పరిశీలించుకో ఓ సహోదరి. యాకోబు కుమార్తె అయినటువంటి దీనా అనే యవనస్తురాలు ఆ దేశంలో వారిని చూడటానికి వెళ్ళింది. యాకోబు కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆదికాండము 34వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం మనకు తేటతెల్లము చేస్తుంది. ఆ దేశంలోని వారిని చూడటానికి వెళ్ళినటువంటి దీనా పరిస్థితి ఏమైంది? దీనాను చూసిన షేకెం అనే వ్యక్తి ఆమెను పాడు చేసి అవమానపరిచాడు. షెకెము అనే వ్యక్తి ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెను అవమానపరచును అని ఆదికాండ 34వ అధ్యాయము 2వ వచనంలో మనకు వాక్యము తేటతెల్లము చేస్తూ ఉన్నది. తల్లిదండ్రుల సంరక్షణలో సంతోషంగా ఉండాల్సినటువంటి దీనా తన యొక్క జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చుకుంది. దీనా వలన తన సహోదరులు హంతకులుగా మార్చబడ్డారు. నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తుంటే నీవు మాత్రం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ జీవిస్తున్నావా? హాస్టల్లో ఉంటూ చదువుకునే నీవు నీ తల్లిదండ్రులు నీ పక్కన లేరని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? నీ యోగక్షేమాలు తెలుసుకోవాలని నీ తల్లిదండ్రులు నీకు ఫోను కొనిస్తే నీవు వారితో తక్కువ సమయం మాట్లాడి మిగిలిన వారితో గంటల కొద్దీ మాట్లాడతావా? నీ ఫోను మిస్డ్ కాల్స్ నీ మిస్సెస్ కాల్స్గా మార్చేసుకుంటున్నావా? అది నీకు తగునా సహోదరి? ఓ స్త్రీలారా, సహోదరులారా, సహోదరీలారా, మీరు చదువుకునే స్థలాలలో, ఉద్యోగాలు చేసే స్థలాలలో, పని చేసే స్థలాలలో మరియు మీ గృహంలో మాదిరికరమైనటువంటి జీవితం జీవించకుండా అంతా మీదనుకున్నట్లు ప్రవర్తిస్తారా? పార్టీలు మరియు ఫంక్షన్లలో మందు కొడుతూ మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారా? ఓ స్త్రీ, నీకు మద్యపానం తగదు అనే విషయం గుర్తుపెట్టుకో నా ప్రియమైనటువంటి సహోదరి. స్త్రీలు మద్యపాన శక్తులనై ఉండక అని తీతుకు రాసినటువంటి 2వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, సహోదరీమణులారా, దేవుని యందు
భయభక్తులు కలిగి జీవించు, ఆత్మ సౌందర్యము కలిగి జీవించు. అప్పుడు దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనంలో మనకు తేటతెల్లము చేస్తుంది. ఓ స్త్రీ, నీవు మద్యపానము వదిలి బయటకు రా. నీవు యెజెబెలు వలె జీవించవద్దు. దీనా వలె ఈ లోకం వైపు చూడకు. యెఫ్తా కుమార్తె వలె దేవుని వైపు చూడు. అప్పుడు నిన్ను, నీ భవిష్యత్తును, నీ కుటుంబంను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఓ ప్రియమైనటువంటి సహోదరి, నీ మనసుకు కష్టం కలిగించవచ్చు నా మాటలతో. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులు బయట ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జీవించక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఇహలోక వాంఛలను వదిలి పరలోక సంపద కోసం ప్రాకులాడి జీవించు. నిన్ను నువ్వు రక్షించుకో. ఈ చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.